హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. నాగబంధం ఈ టైటిల్ వినగానే మనకు ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడబోతున్నాం అని టైటిల్ వింటేనే మనకు అర్థమవుతుంది. తర్వాత రిలీజ్ అయిన టీజర్ చూసినా, సాంగ్స్ చూసినా మంచి ఎక్సైట్మెంట్ అయితే డెఫినెట్గా వచ్చింది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి. సో ఈరోజు మనతో పాటు నాగబంధం మూవీ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు ఉన్నారు. నాగబంధం గురించి క్లియర్గా తెలుసుకుందాం. హలో సార్, హాయ్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేక్ నామా గారు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే డెఫినెట్గా ఈ మైథాలజీ అనేది ఉంటుంది అనేది అర్థమైంది. మీరు యాజ్ ఏ ఆర్ట్ డైరెక్టర్గా 90s నుంచి ఇప్పుడు వరకు ఉన్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు నాగబంధానికి ఏదైనా ఛాలెంజింగ్గా అనిపించింది? ఎందుకంటే ఇది నాకు తెలిసి 1750స్లో జరిగిన కొన్ని కొన్ని స్టోరీస్ తీసుకున్నారు అని చెప్పేసి చదివాను. సో మీకు ఛాలెంజింగ్గా అనిపించిన పాయింట్ ఏంటి? First of all, I want to say thanks to my director Abhishek Namagaru and the producer Kishore Garu and Nishita Garu and all the other team members. And I want to say thanks to my producer and director to give me such opportunity to work in this film. Nagabandham is not a regular film. It's a different world. It's carry mythology, history, and a lot of drama. We just before working the film, we done lot of homework for the temples కానీ ఏదైనా డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు దానిలో ఏదో ఒక బిగ్ కంటెంట్, ఒక మ్యాసివ్ కంటెంట్ ఉండదు ఫీల్ అయింది నాకు. ఈ ప్రొడక్షన్ టైంలో డైరెక్టర్ ఇస్ రెడీ విత్ ఆల్ ద స్టఫ్, ఈవెన్ ద లోగోస్, ఆల్ విజువల్స్, వాళ్ళు గ్రాఫిక్స్లు చేసి నాకు చూపించాను. తర్వాతనే స్టోరీ చెప్పాను. ఆ గ్రాఫిక్స్లో ఆయన కంటెంట్ ఇంప్రెస్ అయ్యింది. ఒక సినిమా బిగ్ సినిమా కంటెంట్ దానిలో ఆ గ్రాఫిక్స్లో వర్క్ చాలా సర్టన్ ఎపిసోడ్ దే మేడ్ ఇట్ ఇన్ గ్రాఫిక్స్. అది చాలా ఆ వైబ్రేషన్స్ వచ్చింది, ఎక్సైట్మెంట్ చేయాలి ఈ సినిమా. తర్వాత స్టోరీ కూడా నెరేట్ చేసినప్పుడు గెట్ మోర్ కాన్ఫిడెంట్ టు వర్క్ ఇట్ ఇన్ ద ఫిలిం. స్టోరీ నెరేట్ చేస్తున్నప్పుడు అంటే యాక్టర్స్ విరాట్ కర్నా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ వీళ్ళని అనుకుంటున్నాం కాస్టింగ్ అనేది కూడా ముందే డిసైడ్ అయ్యారా చెప్పే ముందు? వాళ్ళతో కూడా కొంచెం గెటప్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టి ఉన్నాను. ఓకే, గ్రాఫిక్స్లో అతను ఫస్టే అన్ని ప్లాన్డే, ఆల్రెడీ ప్లాన్ అయిన తర్వాతనే టెక్నీషియన్స్నే. ఓకే, రైట్. అంటే ప్రజెంట్లో జరుగుతున్నట్టుంది 1750స్లో కూడా కొన్ని స్టోరీస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ పీరియడ్ 1960స్లో జరిగిందిలాగా చెప్తున్నాను. ఓకే, ఆ 60s కావాలంటే అదే మెయింటైన్ చేశాడు. బట్ టోటల్ ఎంటైర్ ఫిలిం ద పీరియడ్ మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, ఎనీ వెహికల్స్ కానీ, ఎలక్ట్రిక్ పోస్ట్ కానీ, అలాగే చిన్న చిన్న ఐటమ్స్లో కూడా టేకింగ్ కేర్. ఓకే, అవన్నీ ఆ 50s టైమే మెయింటైన్ చేస్తున్నాం. దానిలో ఒక హెలికాప్టర్ ఉంది, అది కూడా 60 టైమే హెలికాప్టరే వాడారు. ఓకే, వాళ్ళు ఈవెన్ ఆర్టిస్ట్ గెటప్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ ఓకే, అన్నీ ఆ పీరియడ్ మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, రైట్. అంటే ఈ మూవీకి సంబంధించి టోటల్గా ఎన్ని సెట్స్ వేశారు? సెట్స్లో మీకంటే కొంచెం టైం తీసుకున్నది కానీ, కొంచెం బడ్జెట్ ఎక్కువైంది కానీ అంటే ఏం చెప్తారు? టైమ్, బడ్జెట్ రెండు ఇష్యూ కాదు ఇక్కడ. ఓకే, వన్స్ ఆ సెటప్ కావాలి. ఇప్పుడు టెంపుల్ సెటప్ వెళ్ళకపోతే సినిమా ఆ సీక్వెన్స్ జరగదు. టెంపుల్ సెటప్ చేయాలి. ఇప్పుడు బడ్జెట్ గురించి ఇష్యూస్ వస్తుంది, టైమింగ్ గురించి ఇష్యూస్ వస్తుంది. దానికి ఒక సర్టన్ పాయింట్లో మనం డిసైడ్ చేసుకుంటూ చేస్తున్నాం. అంటే మీకు అంటే ఒక క్యాల్కులేషన్ ప్రొడ్యూసర్కి కానీ మీకు కానీ ఎవరు లేవు. ప్రొడ్యూసర్ ఈజ్ ద న్యూ, ఓకే, డైరెక్టర్ ఇస్ న్యూ. ఎవరికి అంత కాస్ట్ గురించో ఇది ఎలాగ వస్తుందో కూడా డిటర్మెంట్ లేదు. ఓకే. అంటే అభిషేక్ గారు కానీ అంటే బడ్జెట్ ఏమన్నా ఎక్కువ అవుతుంది, ఇప్పుడు ఇది మనకి ఇంత మార్కెట్ అవుతుందా, కాస్టింగ్ ఇంకా వేరే ఎవరినైనా తీసుకోవాలా, ఇటువంటివి ఏమైనా జరిగింది. డిస్కషన్ కూడా జరిగింది. దానికోసమే టెంపుల్ వేరే విధంగా మారుదు. ఫస్ట్ ఉండే టెంపుల్స్ వేరే విధంగా ఉండదు. ఓకే, ఆ డిస్కషన్లో ఇలాగ బడ్జెట్ గురించి డిస్కషన్లో అది ఇప్పుడు మీ పర్సనల్లీ ఏం చూసారో అది వచ్చి ఆఫ్టర్ ద డిస్కషనే. ఓకే, ఇవన్నీ ఫస్ట్ అయిపోయింది. ఓకే. అంటే ముందు స్టార్టింగ్ నెరేషన్ అయిన తర్వాత అనుకున్నారా డెఫినెట్గా ఇంతవరకు వేరే విధమైన 100 crores వరకు అయినా అవ్వచ్చు అనేది ఐడియా? అద బడ్జెట్లో ప్లాన్ చేశారు. తర్వాత ఇంకా కేమ్ డౌన్. ఓకే,
తర్వాత ఫైనల్‌లో ఒక బడ్జెట్, ఒక విజువల్ ప్లాన్ చేసుకుంటూ ఇదికెళ్ళారు. ఓహ్! అర్థమైంది కదా! జస్ట్ వీళ్ళు చెడిపోతే ఇంక ఎక్స్పాండ్ చేస్తాం ఐడియాలో ప్లాన్ చేశాను. ఒకన్న బడ్జెట్ తోటి ఒక ప్లాన్ చేస్తాం. తర్వాత ఇంక చేయకపోతే ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ వచ్చా. ఓకే. అలాగే చాలా ప్రాక్టికల్స్ ఫేస్ చేసుకోండి. దట్ ఇస్ ఎ ఛాలెంజ్ యాక్చువల్లీ. ఓకే. సో, టోటల్‌గా ఎన్ని సెట్స్ వేసుంటారు 'నాగబంధం' మూవీకి? నాగమంతుల్లో చాలా సెట్లింగ్ చేశారు. వాటర్ ఫాలింగ్, టెంపుల్సే 3 టెంపుల్స్ వచ్చింది 3 దాంట్లో. టెంపుల్స్. ఓకే. ఒక మైసమ్మ స్నేక్ గాడ్‌ది ఒక ఓకే. ట్రైబల్ టెంపుల్ ఒకటి చేశారు. దాని ఒకటి చాలా బిగ్ సైజ్. ఓకే. తర్వాత క్లైమాక్స్ కూడా టెంపుల్ సెట్. క్లైమాక్స్‌కి ఒక 20 క్రోర్స్ వరకు బడ్జెట్ అయ్యింది అని వినిపిస్తుంది నిజం. అది బడ్జెట్ గురించి చెప్పడం నేను చెప్పడానికి లేదు. ఓకే. బట్ ఇట్స్ వెరీ అంటే మ్యాసివ్. ఆ గ్రాండియర్ అనేది కనిపిస్తుంది గ్రాండియర్ టీజర్ చూస్తుంటే. మీరే జడ్జ్ చేయాలి. జస్ట్ వెరీ బిగ్ సెట్. గ్రాండియర్ సెట్ పెట్టారు. అండ్ పంచభూతాలన్నీ వచ్చినలాగా ఫ్లేమ్స్, గాలి అలాగే వదిలే పెద్ద పెద్ద స్టాచ్యూస్ పెట్టారు. ఓకే. ఆల్మోస్ట్ 30 ఫీట్ హైట్ ఓకే. దశావతారాలు. ఇట్స్ వెరీ మ్యాసివ్ సెట్. ఆల్మోస్ట్ 300 ఫీట్ బై 300 ఫీట్ సరౌండింగ్స్‌లో చేశారు అది. ఓకే. రైట్. సో, అంటే మీకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు మీకు బాగా ఎక్సైట్ అయిన పాయింట్ ఏంటి? స్టోరీ చెప్పినప్పుడు మనకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది ఇదే. జస్ట్ ఒక వరల్డ్‌లో రిచెస్ట్ గాడ్ ఈస్ ద అనంత పద్మనాభ స్వామి. గాడ్ ఈస్ ద రిచెస్ట్ గాడ్ అని చెప్తున్నాం. అక్కడ స్టిల్ ఒక ట్రెషర్ ఉంది అని చెప్తాను కింద. దానికి ఒక స్నేక్ చేస్తున్నాం. ఒక ఓకే. పాదుకాపది ఉంది చెప్తున్నాం. అదొక స్టోరీ ఇంట్రెస్టింగ్ అన్న పాయింట్ అది. తర్వాత దానికి ఒక ఆఫ్ఘనిస్తాన్ అది లూట్ చేయడానికి వస్తున్న ఒక టీమ్. അതിലുണ്ട വേരിയേഷൻസ് കോൺട്രവേഴ്സി ఇదన్నీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ అన్న వే. ఓకే. దానిలో ఉండే హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్, చాలా ఆర్టిస్ట్ వాళ్ళది ఇన్వాల్వ్మెంట్, అన్ని డ్రామా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే. ఒక ట్రావెల్ ఫ్రమ్ హిమాలయ టు కేరళ, దర్ ఇస్ అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా. టోటల్ పార్ట్ ఆఫ్ 50% ఆఫ్ ద ఫిలిం ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హిమాలయాస్. ఓహ్! అది ఇంకొక స్టోరీ ఇది వస్తుంది, కలర్ వస్తుంది. ఓకే. ఫస్ట్ హాఫ్ ఈస్ కలర్, సెకండ్ హాఫ్ ఈస్ అనదర్ కలర్. ఓకే. రైట్. సో, బట్ బట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే. టోటల్లీ మొత్తం ఫిక్షనే అంటారా? ఏదైనా రియల్ ఇన్సిడెంట్స్ ఎక్కడైనా నాట్ రియలిస్ట్ ఉంటుంది. సినిమాటిక్ పురాతన గాథలు యా యా ఏమైనా తీసుకున్నావా? మనం సినిమాటిక్ వేలు కొంచెం బూస్టప్ చేసుకుంటూనే వెళ్తున్నాను. సో సినిమాటిక్ ఆల్ సినిమాటిక్ ఎలిమెంట్స్ అదే. ఓకే. యాక్షన్, డాన్స్, సాంగ్స్ అన్నీ ఉంది. జస్ట్ ఓకే. రైట్. సో, ఆల్మోస్ట్ మీకు 36 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. 90s నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అంటే యాజ్ ఏ ఆర్ట్ డైరెక్టర్‌గా మీకు ఇప్పుడు టఫ్ అయిందా? ఈజీ అయిందా? ఎందుకంటే ఇప్పుడు ఏఐ లాంటి టెక్నాలజీ కూడా వచ్చినప్పటికీ మీకు టఫ్ అయిందా? ఈజీ అయిందా? ఈజీ కదా, ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఈజీ. ఏదైనా ఆ ఎక్స్పీరియన్స్ తోటి మనం చెప్పొచ్చు కుదురుతుందా లేదా, దిస్ ఇస్ ద బెస్ట్, దట్ ఇస్ ద బ్యాడ్, అది కూడా చెప్పొచ్చు. ఓన్లీ ఆర్టిస్ట్, దర్ ఇస్ నో డై, దట్స్ ఆర్టిస్ట్ ఎవర్ గ్రీన్ ఓన్లీ. ఆర్టిస్ట్ మీన్స్ ఆర్ట్. అది బేసిక్ మన చేతిలో ఉన్నప్పుడు మనం ఏది విధమా జస్ట్ ఫ్లెక్సిబుల్గా వాడచ్చు. ఓకే. ఈవెన్ ఏఐ వచ్చినా కూడా ఒక ఆర్టిస్ట్ కెన్ యూటిలైజ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. ఒక రెగ్యులర్ పీపుల్ ఎలాగ వాడుతున్నా కూడా బెటర్ ఒక ఆర్టిస్ట్ కెన్ యూస్. ఓకే. దట్ కాన్ఫిడెంట్ ఈస్ దట్. బట్ ఈ 36 ఇయర్స్లో ఐ గెయిన్ టు ద కాన్ఫిడెంట్. చాలా రూట్లు కూడా వచ్చాయి కదా, డిఫరెంట్ టెక్నో పీరియడ్లో డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ జనరేషన్స్. స్టిల్ 36 ఇయర్స్ కూడా ఐఎమ్ స్టిల్ ఇన్ ద మార్కెట్లో ఉండే దర్ ఇస్ డిఫరెన్స్. బిఫోర్ ద న్యూ జనరేషన్ ఇస్ లైక్ మీ, అంతే కదా. యెస్. రైట్. అంటే ఆల్మోస్ట్ మాక్సిమం బ్లాక్ బస్టర్ మూవీస్ అన్నిటికీ కూడా మీరు వర్క్ చేశారు. ఇంద్రుడు, చంద్రుడు, కమల్ హాసన్ గారు మూవీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇంద్ర, ఒక్కడు, వాట్ నాట్ అన్నీ మాక్సిమం నేను చూశాను. పవిత్ర బంధం ఎన్ని మొత్తం హిట్ సినిమాలన్నీ మీరే చేశారు. సో, కానీ ఇప్పటి వరకు కూడా పెద్దగా మీడియా ముందుకు వచ్చినట్టు ఎక్కడ కనిపించలేదు. ఎందుకు సార్? మీడియా ముందే ఇలా కాదు కదా, మీడియా ముందే వచ్చి ఆ డైరెక్టర్ ఏదో చెప్పిందా కూడా అది పెద్ద ఇంపాక్ట్ ఉండదు. సో సినిమా ఓవరాల్ బాగుంది. ఓకే. ఒక్కడు కూడా చాలా టైం ఇంటర్వ్యూ ఇచ్చాను. బట్ ఫస్ట్ చూసిన వాళ్ళు అది ఒరిజినల్ అనుకుంటాను. మళ్ళీ పబ్లిసిటీ ఇచ్చిన తర్వాతనే అందరూ అగైన్ వెళ్ళాను.
ఓకే. చూడాలి నీకు సెట్ అని తెలియాలి నీకు. అప్పుడు ఆ డైరెక్టర్ గోట్ ఎ హైప్. ఓకే. దెన్ ఐ జస్ట్ 2010 ఐ జస్ట్ స్టాప్ మేకింగ్ ఆ డైరెక్షన్ చేసింది వదిలేసాను మళ్ళీ. హ్మ్. మళ్ళీ ఒక 10 ఇయర్స్ గ్యాప్ తర్వాతనే మళ్ళీ మళ్ళీ స్టార్ట్ వచ్చేసి చేశాను. ఓకే. ఎందుకంటే గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? గ్యాప్ నుంచి డైరెక్షన్‌కెళ్ళాను నేను. ఓకే. ఓహ్! అది కొంచెం టైం వేస్ట్ అయింది. హ్మ్. లేకపోతే అదే ట్రంబోలో వెళ్ళిపోయి ఉండొచ్చు. మరి మీడియా ముందొచ్చి అలాగా చెప్పినప్పుడు లేదు ఎవరు ఓకే. ఎక్కువ చెయ్యరు. కానీ అప్పట్లో ఒక్కడికి చార్మినార్ సెట్ అసలు బాగా అప్పుడు షాక్ అందరూ కూడా. చార్మినార్ సెట్టా అసలు అది రియలా అనేది కూడా తెలియలేదు మాకు. సో, అప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఆ సెట్‌కి సంబంధించి తలుచుకుంటే ఏం గుర్తొస్తది? ఆ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్. దాన్ని మనకు దొరికేంత ఆపర్చునిటీస్ దాన్ని. ఇప్పుడు నేను చేయకపోతే వేరెవరో చేసుండొచ్చు. ఓకే. బట్ మనగా అదృష్టం దొరికింది. మనం అలాగా అనుకున్న ప్రకారం అన్నీ సెట్ అవ్వాలి. ఓకే. దట్ ఈస్ అదృష్టం. అది కరెక్ట్ అయిన టెక్నీషియన్స్ కావాలి. మనం అనుకున్న ప్రకారం వర్క్ జరగాలి. లాట్ ఆఫ్ ప్లస్ పాయింట్స్ వచ్చింది దాని ఆ సెట్‌లో. మా ప్రొడ్యూసర్ నా పేరు సజెస్ట్ చేయాలి. ఆ సినిమా ఆడాలి. టెక్నిక్ కదా. రైట్. రైట్. అంటే ప్రతి మూవీకి సినిమాటోగ్రాఫర్‌కి మీకు కూడా ఒక మంచి కోఆర్డినేషన్ అనేది ఉండాలి. కలర్ ఎట్లా కనిపించాలి, ఏంటి అనేది ఒక కోఆర్డినేషన్‌తోనే వర్క్ చేయాలి. సో, ఆ కోఆర్డినేషన్ మీకు ఫస్ట్ నుంచి కూడా ఏ మూవీ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అవ్వకుండా చేయడానికి మీ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇంక ఇప్పుడు ఈ నాగబంధానికి ఎంతవరకు ఉపయోగపడింది? కాదు. నేను ఒక ఆర్ట్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కడే కాదు. ఒక కెమెరామెన్ వ్యూ పాయింట్‌లో కూడా చూసారు సినిమా. సెట్టింగ్స్. ఆ సెట్ ఏసినప్పుడు కూడా దానికి ఒక కెమెరామెన్ కావాలంటే ఫెసిలిటీస్ కూడా వర్కౌట్ చేస్తాను నేను. ఒక లైటింగ్స్ ఎక్కడ ప్లాన్ చేయాలి. ఆయనకి ఉండే స్పాన్ ఏంటి? ఎక్కడి నుంచి పెట్టింది బాగుందొస్తది. అది కూడా వర్క్ చేస్తున్నప్పుడు ఆయనకి ఈజీ అయిపోతుంది. వెళ్ళిపోతే సెట్ అన్నీ అయిపోయిన తర్వాత లైట్ పెట్టడానికి ప్లేస్ లేకపోతే ఆయన ఇరిటేట్ అయిపోతుంది. నేనే ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? దానిలో ఒక క్వెషన్ మార్క్ వచ్చేది. ఓకే. అప్పుడు ఆ డైరెక్టర్ కెమెరామెన్ ఫ్రెండ్లీ ఉందనుకోండి. ఈవెన్ కలర్ స్కీమ్ కూడా నేను కెమెరామెన్‌తో డిస్కస్ చేస్తాను. ఏ కలర్ వేసింది బాగుంది. బట్ నాకు ఒక ఐడియా ఉండొచ్చు ఇది చేసింది బాగుంది అని. ఓకే. బట్ నేను కూడా ఆయనతోటి డిస్కస్ చేస్తాను. సమ్‌టైమ్స్ వాళ్ళు వాడింది లైట్లు దానికి తేడా వస్తుంది. ఓ వార్మ్ లైట్ అన్నా అన్ని వార్మ్ లైట్ ఒకేలాగా రాదు. అల్లే టెంపరేచర్ డిఫరెన్స్ ఇదిలే కెమెరా ఉంది కానీ కెమెరామెన్‌కి డెఫినెట్‌గా మనకు ఒక కోఆర్డినేషన్ ఉండాలి. ఓకే. మనం ఏది పట్టిందో అది కరెక్ట్‌గా రాదు. ఓకే. వితౌట్ కోఆర్డినేషన్ యూ కాంట్ బ్రింగ్ ఏ గుడ్ రిజల్ట్. ఓకే. డెఫినెట్‌గా కెమెరామెన్ హెల్ప్ ఈస్ నీడెడ్. ఓకే. అది కావాలంటే ఫెసిలిటీస్ మనం చేసి ఇవ్వాలి. దట్ ఈస్ అవర్ ప్రయారిటీ. ఓకే. రైట్. అంటే సార్ ఇక్కడ మనకి వీఎఫ్ఎక్స్ ఆప్షన్ కూడా ఒకటుంది. డైరెక్టర్ ఎప్పుడు డెఫినిట్‌గా సెట్ కావాలని అనుకుంటారు? సెట్ డెఫినెట్‌గా కావాలి. హ్మ్. ఆ సెట్ ఎక్కడ అది మనం ప్రాక్టికల్ థింక్ చేయాలి. సెట్ ఏసింది కాస్ట్ అవుతుందా? వీఎఫ్ఎక్స్ కాస్ట్ అవుతుందా? ఓకే. వీఎఫ్ఎక్స్ టైమ్ ఏంటి? సర్టెన్ థింగ్స్ వీ కెన్ గో ఫర్ వీఎఫ్ఎక్స్. కాస్ట్ అండ్ టైమ్ అంతేనా? కాస్ట్, టైమ్ హ్మ్. ప్లస్ డీటెయిలింగ్. డీటెయిలింగ్ కూడా. ఓకే. వీఎఫ్ఎక్స్ ఒక లిమిటేషన్ ఉంది. హ్మ్. అన్నీ అనుకున్న డీటెయిల్స్ అన్నీ వీఎఫ్ఎక్స్‌లో రావు. ఓకే. ఒక టెంపుల్ సెట్ వీఎఫ్ఎక్స్‌లో ఇట్స్ ఇంపాసిబుల్. హ్మ్. బట్ దానిలో ఉండే డీటెయిల్స్ గానీ, అందులో ఉండే ప్రపోర్షన్స్ స్కేల్ గానీ, ఇదన్నీ వర్క్ చేసిన వాళ్ళు వీఎఫ్ఎక్స్‌లో ఉండవు. మనం ఏదో చేసేసినా కట్ చేసి అంటించాం తవరే. ఓకే. అది నువ్వు రిపీట్ చేసుకోవచ్చు. లేకపోతే సేమ్ ఇంకా రిప్లికా ఎన్హాన్స్ చేసుకోవచ్చు తవరే. కొత్తది క్రియేట్ చేయడానికి ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే. అందుకని ఒక ఆర్ట్ డైరెక్టరో ఎవరికొకరు పర్టిక్యులర్ టెక్నీషియన్స్ ఉండాలి. వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు. దాన్ని మెయిన్ ప్రాబ్లమ్ అదొకటే కాదు. ఆర్ట్ డైరెక్టర్ అన్నప్పుడు వన్ వేలో థింక్ చేస్తారు. అన్ని ఐటమ్స్ ఆర్ట్ డైరెక్టర్ చేతిలో వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఇన్ హిస్ మైండ్ నుంచి వెళ్తున్నాయి. గ్రాఫిక్స్ వెళ్ళినప్పుడు సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్. ఎదుగు దద్దుకో సంబంధం ఉండదు. ప్రపోర్షన్ ఉండదు. స్కేల్ ఉండదు. ఏముండదు. ఏదో మేనేజ్ చేసి వెళ్ళిపోతారు. యెస్. యెస్. రైట్. అంటే ఈ మధ్య కాలంలో మాక్సిమం మైథలాజికల్ టచ్ ఉన్న మూవీస్ వస్తూ ఉన్నాయి. ఆ మూవీస్ అన్ని కూడా వీఎఫ్ఎక్స్‌తోనే చూసాం. ఇప్పుడు 'నాగబంధం' మూవీకి మాత్రం ఎక్కువగా సెట్స్ వేస్ట్ చేస్తున్న మూవీ అయితే ఈ మధ్య కాలంలో 'నాగబంధమే'. సో, వీఎఫ్ఎక్స్‌కి అండ్ ఇంకా ఇప్పుడు సెట్స్‌కి ఆ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉండబోతుంది? ఆ డీటెయిలింగ్ అనేది ఎట్లా ఉండబోతుంది అనేది మనం 'నాగబంధంలో' ఏదైనా డిఫరెన్సేషన్ చూడబోతున్నాం అనుకోవచ్చా? డెఫినెట్‌గా. ఇప్పుడు డైరెక్టర్‌కి అంత క్లారిటీ ఉంది.
విఎఫ్ఎక్స్ గురించి ఆయన చాలా స్టడీ చేశారు. ఎక్కడ విఎఫ్ఎక్స్ పెట్టిందో బాగుంది, ఎక్కడ బాగుండదు అని కరెక్ట్‌గా తెలుసు. అందుకోసం మ్యాక్సిమం పాసిబుల్ వరకు సెట్ చేశాను. ఆ డీటెయిల్స్‌లో ఉందా క్లారిటీ విఎఫ్ఎక్స్‌లో రాదు. అది కూడా లిమిటేషన్ ఉంది విఎఫ్ఎక్స్. ఇప్పుడు ఒక ఓకే. ఎక్స్‌టెన్షన్ అని ఈజీ. ఓకే. అది చెప్తున్నాను. జస్ట్ అందుకోసం ఆర్టిస్ట్ మూవ్‌మెంట్ వరకు మనం సెట్ చేసి, అది తర్వాత ఎక్స్‌టెన్షన్ ఒకటే విఎఫ్ఎక్స్‌లు చేస్తాం ఐడియా లేదు. ఏదో సెట్ కూడా 30% వరకే విఎఫ్ఎక్స్. ఓకే. బ్యాలెన్స్ 70% మన రియల్ ఉండాలి. రియల్ ఉంటేనే వి కాంట్ ఐడెంటిఫై దట్ విచ్ సెట్ ఏదో విఎఫ్ఎక్స్ తెలీదు. ఓకే. ఒక నేచురల్ లుక్ వస్తుంది మనకి. ఓకే. రైట్. రైట్ సార్. ఫైనల్ అవుట్‌పుట్ చూసారా సార్? అండ్ సమ్ పోర్షన్స్ చూశాను. ఫుల్‌గా ఓకే. చూడలేను. ఓకే. సో, ఎలా అనిపించింది? ఆడియన్స్ చూస్తే ఎక్స్‌పీరియన్స్ అదే ఎట్లా మీరు ఉంటుంది అని మీ థాట్? ట్రైలర్ చూసారు కదా మీరు. హ్మ్. అవర్ ఇంపాక్టే త్రూఅవుట్ మీకు దొరుకుతుంది సినిమా. ఓకే. ఓకే. రైట్. ఎవ్రీ 10 మినిట్స్‌లో కొత్త సెట్‌లు వస్తుంది. ఆ విజువల్ ఇంపాక్ట్ ఈస్ డెఫినెట్‌గా కీప్ అప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే. గ్రాఫిక్స్‌లో కూడా ఎక్కువ కాంప్రమైజ్ అవ్వలేదు. ఓకే. అదే ఒక గ్రాఫిక్స్ ఇదండి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ డైరెక్టర్ వర్క్ చేస్తున్న సూపర్వైజర్. అండ్ ఓకే. ఈస్ ఎ వెరీ కీన్ ఆన్ ఆల్ ద డీటెయిలింగ్స్. ఓకే. అప్పుడు నాకు కాన్ఫిడెంట్ ఉంది. డెఫినెట్ అది మంచిగా వస్తుంది. ఓకే. రైట్. ఏదో కూడా చేసి వదలదు తెలుసు. ఓకే. సో, విరాట్ కర్నా తన యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ట్రైలర్‌లో ఆ లాస్ట్ షాట్ చూసినప్పుడు శివుడిగా చాలా బాగా అనిపించింది. సో, ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? అని ఫిజిక్ చాలా బాగుంది. ఓకే. మంచి ఆ గెటప్‌లన్నీ చాలా బాగా వచ్చింది. ఆ గెటప్, ఆ షేప్ అని గుడ్ మ్యాన్లీనెస్ పవర్ బాగుంది. బట్ పర్ఫార్మెన్స్ కూడా ఈక్వల్లీ డూయింగ్ వెల్. ఓకే. బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆయన. డెఫినెట్‌గా సెకండ్ ఫిలిమే కదా! బట్ డెఫినెట్‌గా విల్ కమ్ ఔట్ వెల్. ఓకే. కానీ అంటే అభిషేక్ నమ్మ గారు విరాట్ కర్నాని చూస్ చేసుకోవడానికి ఏదైనా ప్రత్యేకమైన రీజన్ ఉందా? ఈ మూవీ? ఉండొచ్చు. అదన్నా నాకు తెలీదు. ఓకే. నేను వచ్చే ముందే దే ఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్ హీరో. ఓకే. హిస్ ద రిలేటివ్స్ ఎవరో పార్ట్నర్స్ ప్రొడ్యూసర్ ఆల్సో హిస్ రిలేటివ్. ఓకే. లేదు. ఓకే. రైట్. రైట్ సార్. సో, ఎనీవేస్ ఒక చాలా మంచి మూవీకి మీరు మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చి ఇప్పుడొస్తున్న అంటే వీఎఫ్ఎక్స్‌లోనే అన్నీ కూడా చూస్తున్నాం. ఆ వీఎఫ్ఎక్స్ కొన్ని ట్రోలింగ్ కూడా జరుగుతున్నాయి. సో, ఇప్పుడు మొత్తం డీటెయిలింగ్ అనేది బాగుండాలి అని చెప్పేసి ప్రతీదీ కూడా ఎస్పెషల్లీ టెంపుల్స్ అన్నీ కూడా ఇంకో 3, 4 టెంపుల్స్ కూడా సెట్స్ వేశారు అని చెప్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉండబోతుందనేది ఒక ఎక్సైట్‌మెంట్ ఆ ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది. అండ్ ఇక మీరు చెప్తుంటే ఇంకొంచెం ఎక్సైట్‌మెంట్ అనేది వస్తుంది. డెఫినెట్‌గా మేము మూవీని థియేటర్‌లో ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నామని అర్థమవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో, జూలై 3కి మూవీ రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి సో, ఆడియన్స్ అందరూ కూడా మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారని అర్థమవుతుంది. సో, ఫైనల్‌గా ఆడియన్స్‌కి మీ మాటల్లో. యాక్చువల్లీ ఇట్స్ ఎ విజువల్ ఫీస్ట్ ఫర్ ఆడియన్స్. థియేటర్‌లో చూడాలి. ఇట్స్ ఎ గుడ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉండే ఒక సినిమా ఇది. ఇది వెరీ మ్యాసివ్ స్కేల్ ఒక సినిమా. దట్ ఇస్ స్పాన్. ఓకే. విజువల్ స్పాన్. డెఫినెట్‌లీ థియేటర్‌లో చూడండి అది. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్.